ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ పథకం, విద్యార్థినులకు భారీ అవకాశం, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఏఐసిటిఈ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రగతి స్కాలర్షిప్ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రతిభ ఆధారంగా అందించే ఈ స్కాలర్షిప్ ద్వారా టెక్నికల్ డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న అర్హులైన బాలికలకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందించనున్నారు. విద్యార్థులు జూన్ 1, 2026 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 31, 2026 వరకు అవకాశం కల్పించారు. లోపాలతో ఉన్న దరఖాస్తుల పరిశీలన, సవరణ ప్రక్రియ నవంబర్ 15, 2026 వరకు కొనసాగుతుంది. విద్యాసంస్థలు కూడా దరఖాస్తులను నవంబర్ 15, 2026 లోపు ధృవీకరించాల్సి ఉంటుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల తుది ధృవీకరణ ప్రక్రియ నవంబర్ 30, 2026 వరకు కొనసాగనుంది. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేయడం, సాంకేతిక విద్యలో బాలికల భాగస్వామ్యాన్ని పెంచడం, ఉన్నత విద్యను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఏఐసిటిఈ పేర్కొంది. విద్య ద్వారా మహిళల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించి, దేశాభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మార్గదర్శకాల్లో వివరించింది. సాంకేతిక విద్య ద్వారా మహిళలను మరింత శక్తివంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ స్కాలర్షిప్ అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థిని సంబంధిత విద్యా సంవత్సరంలో ఏఐసిటిఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థలో టెక్నికల్ డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందినవారై ఉండాలి, లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో చేరినవారైనా అర్హులే. ఒక కుటుంబం నుంచి గరిష్టంగా 2 బాలికలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. కుటుంబంలోని అన్ని వనరుల నుంచి వచ్చే వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలకు మించకూడదు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం మొత్తం 5,000 స్కాలర్షిప్లను మంజూరు చేయనున్నారు. మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థినులు, అలాగే లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో చేరిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని పొందవచ్చు. ఒకవేళ డిగ్రీ విభాగంలో తగిన సంఖ్యలో దరఖాస్తులు అందకపోతే, మిగిలిన స్కాలర్షిప్లను ఏఐసిటిఈ ప్రగతి డిప్లొమా స్కాలర్షిప్ పథకంకు బదిలీ చేస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా స్కాలర్షిప్లను పంపిణీ చేయనున్నారు. అదనంగా అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కశ్మీర్, లడఖ్, దాద్రా నగర్ హవేలీ, దమన్ డయ్యూ, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ప్రాంతాలకు చెందిన అర్హులైన ప్రతి విద్యార్థినికి స్కాలర్షిప్ మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థినికి ప్రతి విద్యా సంవత్సరానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారు. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థినులకు గరిష్టంగా 4 సంవత్సరాలు, లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో చేరిన వారికి గరిష్టంగా 3 సంవత్సరాల పాటు ఈ ప్రయోజనం కొనసాగుతుంది. ఈ మొత్తాన్ని కళాశాల ఫీజులు, కంప్యూటర్ కొనుగోలు, పుస్తకాలు, స్టేషనరీ, విద్యా పరికరాలు, సాఫ్ట్వేర్ కొనుగోలు వంటి విద్యా అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. హాస్టల్ ఛార్జీలు, వైద్య ఖర్చులకు అదనపు ఆర్థిక సహాయం అందించబడదు. అలాగే ఈ ప్రయోజనాన్ని పొందేందుకు ప్రత్యేకంగా ఖర్చుల రసీదులు లేదా ఇతర ఆధారపత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అప్లికేషన్లు, హాల్ టికెట్, రిజల్ట్స్ కోసం సంప్రదించండి. జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.